హలో ఫ్రెండ్స్, నేను లలితా గుప్తా. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకోవడానికి కాటన్ క్లాత్తో బ్యాగ్స్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూపించబోతున్నానండి. దానికి కావాల్సిందల్లా మనకి ఒక కాటన్ క్లాత్ కావాలి. ఈ క్లాత్ని మనం ఇంట్లో ఉన్న ప్లెయిన్ క్లాత్ ఏదైనా ఉన్నా చక్కగా కుట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 kg వెజిటేబుల్స్ని పెట్టుకోవడానికి అనుకూలంగా బ్యాగ్ని చూపిస్తున్నాను. ఈ బ్యాగ్ని మనం ఈ విధంగా 23 ఇంచెస్ పొడవు తీసుకోవాలండి. అలాగే 10 ఇంచెస్ అడ్డంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా 1.5 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇలా గీత పెట్టుకోవాలి స్ట్రైట్గా. ఈ చివరన కూడా 1.5 ఇంచ్ తీసుకొని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇటుపక్క ఒక 2 ఇంచెస్ వరకు ఇలా ఫోల్డ్ చేసి ముందుగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ విధంగా ఇటుపక్క కూడా మనం ఇలా మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ చివరన కూడా 1.5 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా ఫోల్డ్ చేసి చివర్లో స్టిచ్ వేసుకుని మనం మార్క్ చేసుకున్నట్టు 1.5 ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకుందాం. ఈ విధంగా ఇటుపక్క 2 సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ మార్క్ చేసినంత వరకు ఈ విధంగా పెట్టి ఫోల్డ్ చేసి ఈ చివరన కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ చివరన 2 సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ 2 చివర్లని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని సర్చ్ చేసుకొని మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడి నుండి ఇక్కడ నుండి ఈ విధంగా ఈ చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాగ్ని సర్చ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకు వెజిటేబుల్స్కి బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకు 1/2 kg వెజిటేబుల్స్ పట్టడానికి నీట్గా బ్యాగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనకు ఇటు ఓపెన్ ఉండాలి, అలాగే ఈ చివరన కూడా ఓపెన్ ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఒక 25 ఇంచెస్ నాడాన్ని తీసుకోవాలి. ఈ విధంగా ఇలా రెండింటిని తీసుకోవాలి. రెండింటిని తీసుకొని మనం ఇప్పుడు ఈ విధంగా నాడాన్ని సేఫ్టీ పిన్తో మనం ఇలా దీనిలో నుండి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే నాడాన్ని ఇటుపక్క నుండి కూడా తీసుకోవాలి. ఇలా ఇలా ఇప్పుడు ఈ 2 చివర్లు ఇటు పక్కన వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ మనం పిన్నిస్ని తీసుకొని ఈ విధంగా రెండో పక్క నుండి మళ్ళీ ఇంకో దారాన్ని
తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ దాంట్లో నుండి మళ్ళీ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి 2 దారాలు వచ్చేసాయి. ఇప్పుడు పిన్నీస్ని తీసివేయాలి. తీసివేసి ఈ 2 చివర్లని ముడి వేసుకోవాలి. గట్టిగా నాట్ వేసుకోవాలి. అలాగే ఈ 2 చివర్లను కూడా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా నాడ వేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా వేసుకున్నట్టయితే నాట్ వేసుకోవడానికి వెజిటేబుల్స్ దీంట్లో పెట్టేసిన తర్వాత ఇలా లాగినట్టయితే నాట్ అనేది గట్టిగా కూర్చునిపోతుంది, ఇంకా ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వెజిటేబుల్స్ని వేసి చూద్దాం. ఈ విధంగా వెజిటేబుల్స్ని పెట్టుకుందాం. ఇలా వేసుకొని ఇలా లాగినట్టయితే చక్కగా నాటు పడిపోతుంది. ఇది విప్పుకోవడానికి కూడా చక్కగా ఈజీగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా ఊడిపోకుండా జాగ్రత్తగా ఇలా ఉంటుంది. ఈ విధంగా మనం కాటన్ క్లాత్తో బ్యాగ్స్ కుట్టుకున్నట్టయితే చక్కగా ఎప్పటికప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సరిపడ బ్యాగ్స్ని ఇంట్లో అయినా కుట్టుకోవచ్చు, లేదా అమెజాన్లో కూడా దొరుకుతాయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. ఆ విధంగా అయినా తీసుకోవచ్చు. మనం ఇంట్లో కుట్టుకున్నట్టయితే చాలా తక్కువ ధరలో నీట్గా ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్ అనేది మీకు కనిపించడానికి కలర్ థ్రెడ్ని వాడాను. మ్యాచ్ కలర్ థ్రెడ్ని పెట్టి కుట్టుకున్నట్టయితే చక్కగా నీట్గా కూడా మనకు బ్యాగ్స్ వస్తాయి. ఈ విధంగా చాలా తక్కువ రేట్లోనే మనకు బ్యాగ్స్ అనేవి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.